నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయని చూసుకోవచ్చు. అంటే తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది అనే విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో మరోపక్క తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. ఎక్కడైతే ఖమ్మం సభ ఉవ్వెత్తున ఎగిసిపడ్డారో, ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో వాళ్ళకు కింద షాక్ అయిపోయారు. సరైన నాయకుడు నేత టీడీపీలో లేరు అనుకుంటున్నాం, కానీ కార్యకర్తలు ఇంకా టీడీపీతోనే ఉన్నారు అని. సో ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దాన్ని వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో ఇటు అంటే మా వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, అంటే బీఆర్ఎస్ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. రాజకీయాలు చూస్తుంటుంటే మీకు ఏమనిపిస్తుంది తెలంగాణలో? ఇప్పుడు టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీని లాక్కునే ప్రయత్నం చేస్తున్నది అన్నది చాలా పాత వార్త. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, ఇన్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్. మొత్తం ఉన్న వాళ్ళందరూ కడియం శ్రీహరి కానీ, తలసరా శ్రీనివాస్ యాదవ్ కానీ, లేకపోతే రమణ కానీ, మన కేసీఆర్ కానీ, ఈటెల రాజా, వీళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఉన్నవాళ్ళు. కేసీఆర్ లాంటి వాళ్ళు ఆదిలోనే అంటే ఏమిటి, ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళందరికీ పిలిపించాడు కదా, అప్పుడే చేరిపోయాడు. ఎన్టీ రామారావు గారికి అనుంగు శిష్యుడు కూడా. అటువంటి కేసీఆర్ గారు ఇది మరి టీఆర్ఎస్ పార్టీ పెట్టి వాళ్ళందరినీ తీసుకున్నాడు. ఇప్పుడు ఏదో అంటే ఒక 5 years పాటు పరిపాలన బాగానే సాగించాడు. తర్వాత మళ్ళీ బీజేపీ ఓటి వచ్చింది ఆయనకి పోటీగా, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది ఆయన పోటీగా. అందుకే మళ్ళీ పథకాలు, మళ్ళీ జనం మధ్యకి వెళ్ళడం, జనంకేమో తాయిలాలు ఇవ్వడం, ఇవన్నీ ప్రకటించడం చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. తెలుగుదేశం పార్టీ మునపట్లాగా ఇక్కడ సభలు పెట్టడం కానీ, అందుకే కదా కుక్కడపల్లిలో సభ చాలా బాగా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే కేడర్ అలాగే ఉన్నారు. కేడర్ని సమన్వయపరిచేటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వరు. మీరన్న బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ తారకని ఎలా లాక్కోవాలని చూస్తుందంటే, అక్కడ అంటే ఖమ్మం ఎవరిది, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్. అదో పెద్ద ప్రాబ్లం వచ్చింది. టీఆర్ఎస్ అన్నా బీఆర్ఎస్ అన్నా వాళ్ళే కదా. ఆ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి తాలూకు విగ్రహాన్ని పెట్టి మేమందరం కూడా ఎన్టీఆర్ భక్తులం, ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసులు మేమే, నిజమైనటువంటి ఆయన ఆశయాలను నిలబెట్టే నిజమైనటువంటి కార్యకర్తలు మేమే అని చెప్పుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. దానికి ఎవరిని ఎంపిక చేసుకున్నారు? ఇక్కడ తారకని ఎంపిక చేసుకున్నారు అన్నమాట. ఇంత రాజకీయంగా అంతర్గతంగా అంత వ్యూహ రచన చేశారు. తారక ఏంటంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళడం కాదు, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ, అవసరమైతే టీఆర్ఎస్ పార్టీకి కూడా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దానికి తగిన మర్యాదలు కూడా మన బీఆర్ఎస్ పార్టీ తారక్కి చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కాస్త టీడీపీ పార్టీగా రూపాంతరం చెందబోతుంది అని మీ తాలూకు వాదనకి చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. అండ్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ వాళ్ళు పిలిచినా లేకపోతే సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడంతో ఇక్కడ ఖమ్మంలో పెట్టే ఆ విగ్రహం దగ్గరికి హాజరయ్యే నేపథ్యంలో ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రయత్నాలు చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని తమ వైపు లాక్కోవడానికి అంటున్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి
ఒక విశేషమైనటువంటి హైప్ ఇచ్చేశారమ్మా. కొంతమంది మాట్లాడితే ఆ మాటలకు అర్థం పర్థం ఉండాలి. మొత్తం తెలుగుదేశం పార్టీలో లేదా మొత్తం వ్యవహారాల్లో ఎన్టీఆర్ ఒక్కడే మగాడట. ఈ మాట ఎవరు చెప్పారు? రామ్ గోపాల్ వర్మ. ఇలాగ ఆయన్ని పొగిడేసి పాడు చేస్తున్నారు మాట. అది ఎన్టీ రామారావు గారి తారక్కి ఎంత వాల్యూ ఉందో అన్నది ఆయనకి తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ మరీ అంత ఆకాశం మీదకి అంటే బలవంతంగా ఎగదోస్తే దాన్ని నిలబెట్టుకోవడం ఆయనకి కష్టం అవుతుంది. ఇప్పుడు నువ్వు మహాపండితురాలివి, పెద్ద కవయిత్రివి, ఏదో పొగిడేశాను నేను. నిజంగా పండితులు కవయిత్రులు వచ్చినప్పుడు నువ్వు కవిత్వం చెప్పాలి కదా. అందువలన నువ్వు మహానాయకుడని పొగడ్డం కాదు, ఆ నాయకుడి స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా లేడని ఆయన ఆలోచించుకోవాలి. అనే ముందు ఈ రామ్ గోపాల్ వర్మ ఆలోచించుకోవాలి. ఏది ఏవైనప్పుడు కూడా సొంతం చేసుకుందాం అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన ఆశల్ని అడియాసలే చేసుకుంటుంది. ఎన్టీఆర్ చాలా తెలివైనవాడు, అందరితో కూడా చాలా సంయమనం పాటిస్తాడు, అందరి వాడిగా ఉంటాడు, తన సినిమాల్ని చేసుకుంటాడు. నా రాజకీయ అనుభవం, నా జర్నలిస్టుగా అనుభవంతో చెప్తున్నాను, ఎక్కడా కూడా తన జుత్తు వాళ్ళ చేతిలో పెట్టడు, వాళ్ళ జుత్తు తన చేతిలో పెట్టుకుంటాడు. కానీ చాలా తెలివైనవాడు. ఇది జరగబోదు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ మనం చూసినట్లయితే కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. మనకి టీడీపీకి తెలంగాణలో సరైన నాయకులు నేతలు లేరు, కార్యకర్తలు అయితే ఉన్నారు. కానీ సో ఎట్లా ముందుకు వెళుతుంది? సో ఎప్పుడైతే టార్గెటెడ్ గా టీడీపీ కనిపిస్తుందో ఎలాగైనా వాళ్ళ ఓటు బ్యాంకింగ్ ను కూడా వీళ్ళు కొల్లగొట్టాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అదే టీడీపీ ఓటు బ్యాంకుని కొల్లగొట్టాలనే కదా టీడీపీ నాయకులను తీసుకోవడం. టీడీపీ తాలూకు పూర్వ అధ్యక్షుడు రమణ ఉన్నాడు చూసారా, ఆ రమణ మన ఇక్కడ తెలంగాణ పార్టీలో చేరాడు కదా, టీఆర్ఎస్ పార్టీలో రమణ ఉన్నాడు. రమణ చేతిలో క్యాడర్ అంతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కొత్తగా తెలుగుదేశంలో చేరాలంటే ఆల్రెడీ చేరిపోయి ఉన్నారు. అయితే ఈ మధ్య చిన్న ఊపిరి వచ్చింది, కాసాని జ్ఞానేశ్వర్ రావడం వల్ల కొంత యాక్టివిటీస్ వచ్చాయన్నమాట. నువ్వు అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పబడలేదు, ఇప్పుడే పుంజుకుంటుంది అన్నమాట. ఇక్కడ బీజేపీ పార్టీ 30%, మన కాంగ్రెస్ పార్టీ 30%, బీఆర్ఎస్ పార్టీ 31% ఇలా ఉందన్నమాట. ముగ్గురికి ఈక్వల్ ఒక ఫేవర్ ఉంది ఇందులో ముగ్గురు. ఎందుకంటే రాజీవ్ గాంధీ జూడో యాత్ర చేసిన తర్వాత ఇక్కడ జనం అందరూ ఒకటయ్యారు. హనుమంతరావు కానీ రేణుకా చౌదరి కానీ వాళ్ళందరూ ఒకటయ్యారు. పాత వాళ్ళు మళ్ళీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, అసలు తెలంగాణ పార్టీ ఇచ్చింది మేమురా అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. గనక ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. కానీ రూలింగ్ పార్టీ కనుక, అధికార పార్టీ కనుక వాళ్ళు కొంత అవకాశాలు ఉంటాయి. కనుక వీళ్ళు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలన్నీ చేస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎవరి వైపు కూడా వెళ్ళడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.